హలో నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఏ టైంలో చూస్తే వాళ్ళు తీసేసుకోరి. అండ్ ఈ వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా అండ్ మంచి ఇన్ఫర్మేషన్ తోటి ఉండబోతుంది. ఇందులో మనం 3 టాపిక్లు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ది నిన్న మహాతాలి అనే టాస్క్ జరిగిన తర్వాత హౌస్ లోపల ఇంకో టాస్క్ జరిగింది అండ్ కొంత ముచ్చట్లు పెట్టుకున్నారు. వాటన్నిటి గురించి చెప్పబోతున్నాం. నెక్స్ట్ లెవెల్ నా భూతో నా భవిష్యత్ అనిపించేటట్టు ఈ సీజన్కి తోపు తురుం ఖాన్లు ఎవరు అని చూపించడానికి పెట్టిన టాస్క్ లెక్కుంది. అందులో గెలిచిన వాళ్ళు సూపరే, గెలవనోళ్ళు సూపరే, ఎందుకు అని అంతా మాట్లాడుకుందాం. రెండోది ఓటింగ్ పోల్ అనాలిసిస్ చేసుకుందాం. ఓటింగ్ పోల్లో కొన్ని కరెక్షన్స్ జరగబోతున్నాయి. అండ్ నిన్నటి వరకు జరిగింది ఒక లెక్క. ఈరోజు ఇప్పుడు పొద్దున అంటే ఈ వీడియో చేసే టైంకి ప్రోమో వస్తే కనుక ఆ ప్రోమో చూసిన తర్వాత కానీ లేదంటే నైట్ ఎపిసోడ్ చూసిన తర్వాత కానీ డేంజర్ జోన్లో ఉన్న ఒక కంటెస్టెంట్కి విపరీతమైన ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. అది ఎందుకు ఏంటిది అండ్ ఆ ఓటింగ్ పోల్ అనాలిసిస్ ఏందనేది చేసుకుందాం. అండ్ మూడో టాపిక్ మన స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి 1000 ఆర్డర్స్ ఫస్ట్ 1000 ఆర్డర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనం గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ టైంలో మనం ఒక ఆఫర్ పెట్టుకున్నాం. ఆ ఆఫర్ని కంటిన్యూ చేసుకుపోతున్నాం. అసలు ఆఫర్ ఏంది కథ అనేది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫస్ట్ మనం ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మన గురించి మనం లాస్ట్లో చెప్పుకుందాం. ఓకే రైట్. ఫస్ట్ నిన్న మహాతాలి టాస్క్ అయిపోయి వాళ్ళకి తిన్నది కడుపు లోపల దాకా గొంతులో దాకా తిన్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దిగిందో లేదో, కొన్ని నీళ్ళు తాగిరో లేదో ఎంబటే బిగ్ బాస్ అసలు వీళ్ళకి బేవులు కూడా రాలేదు, తేన్పులు కూడా రాలేదు అంటే అనలే. అనకంటే ముందే జస్ట్ అట్లా వాకింగ్ నడదాం అని చెప్పి నబీలు ఆదిత్యమని అట్లా బయటకు వచ్చారు. బయటకు రాగానే బజార్ మళ్ళీ అదే బిగ్ బాస్ అందరూ యాక్షన్ రూమ్లోకి రండి ఇంకొక టాస్క్ అని చెప్పి టాస్క్ స్టార్ట్ చేసేసిండు. ఏం అప్పుడే టాస్క్ అని చెప్పి పరిచయం అయిపోయారు అందరూ. లిటరలీ వాళ్ళు అంతా తినలేకపోతున్నాం అనే డిస్కషన్సే జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ చిన్న డిస్కషన్ ఏంటంటే మహాతాలి టాస్క్ అయిపోగానే బయటకు వచ్చి అసలు నిన్న అసలు నైట్ ఫుడ్ ఛాలెంజ్ తర్వాత నబిల్ ఓకే ఫుడ్ ఛాలెంజ్ తర్వాత నబిల్ అబ్బా ఆదిత్య అన్న పొట్ట ఇంకొంచెం ఖాళీగానే ఉంది కానీ టైం ఉంటే మనం తినేటోళ్ళమేమో, అసలు టైం లేకనే ఇదంతా అయింది అని డిస్కస్ చేస్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ ఏంది రాసుకుంది ఓకే. ఆ తర్వాత యష్మి చికెన్ బిర్యానీ యష్మి అంటుంది చికెన్ బిర్యానీ మీద ఈ బిర్యానీ ఫుడ్ల మీద హేట్ రేట్ వచ్చింది. అమ్మ బిగ్ బాస్ నాకు ఇంకో నెల రోజుల వరకు ఇవే వద్దు అని చెప్పి యష్మి అంటుంది. అక్కడ అంతా హెవీ అయిపోయింది. యాక్చువల్లీ ఈ టాస్క్ అయిపోయిన తర్వాత అటు సోనియా ఇక్కడ నబీల్ అండ్ ఆదిత్యమేమో వాకింగ్లు చేస్తుంటే అటుదిక్కు సోనియా అండ్ యష్మి వీళ్ళు వామిటింగ్లు చేసే సిచ్యువేషన్లో ఉన్నారు. ఆల్రెడీ సోనియా వామిటింగ్స్ చేసుకుంటూనే ఉంది, గిజ్జిగలు తాగుతున్నది. ఆ సిచ్యువేషన్కి వచ్చేసింది. అంత దారుణంగా జరిగింది. యాక్చువల్గా నేను ఏమంటా అంటే ఈ ఫుడ్ కైండ్ ఆఫ్ టాస్క్లలో ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే కొంచెం మగవాళ్ళు కడుపు పెద్దదే జరంత ఎక్కువ తింటారు. ఇళ్ళల్లో కూడా అన్నం తింటే కూడా ఆడపిల్లలు ఇంత తింటే మగవాళ్ళు ఇంత తింటారు. సో ఖచ్చితంగా ఇట్లాంటి వాటికి అబ్బాయిలకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ నిఖిల్ మేనేజ్మెంట్లో లోపం ఉండడం వల్ల నిఖిల్ సోనియాకి ప్రిఫరెన్స్ ఇచ్చిండు. ఆ తర్వాత యష్మిని కంటిన్యూ చేసిండు. కానీ అబ్బాయిలు పోతే కొంచెం ఎక్కువ తింటారు. చూడురి వీళ్ళేమో వాకింగ్లు ఎత్తంటే వాళ్ళేమో వామిటింగ్లు ఎత్తారు. దట్ వాజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ తినే విషయంలో. సరే అక్కడ నబీల్ అంటున్నాడు అబ్బా మా ఫ్యామిలీ ఫంక్షన్ చూసినట్టు అనిపించింది, మా ఫ్యామిలీ ఫంక్షన్లలో ఉన్నట్టే ఉన్నది ఫుడ్. చికెన్ మెజెస్టిక్ ఉంది, మష్రూమ్ ఉంది, అపోలో ఫిష్ ఉంది, ప్రాన్స్ ఉంది, పన్నీర్ బటర్ మసాలా ఉంది, అన్ని ఐటమ్స్ ఉన్నాయి, మిర్చి బజ్జీ కాడికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నట్టుగా డిస్కస్ చేస్తున్నారు. అంటే మహాతాలిలో సర్వం ఉందన్నట్టు అలా అది చూడంగానే కడుపు నిండిపోయింది. అమ్మ తినగలుగుతాం అనే డౌట్ వచ్చింది. తిన్నాం కానీ మామూలు కాదు, హెవీ ఉన్నది, కొన్ని స్పైసీగా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు. ఇది జరుగుతుంటే ఇంకో దిక్కు ప్రేరణ బిగ్ బాస్ పప్పు తిని బోర్ కొడుతుంది బిగ్ బాస్, అసలు బయట నుంచే లేదన్నా పంపచ్చుగా నా కోసం వెజిటేరియన్ వాళ్ళ కోసం పంపచ్చు కదా అని చెప్పి ప్రేరణ అంటుంది. ప్రేరణ వెజ్ తినేటట్టుంది. నెక్స్ట్ యాక్షన్ రూమ్కి పోయారు. యాక్షన్ రూమ్కి పోగానే అక్కడ టాస్క్ ఉంది. టాస్క్ ఏంటంటే టాస్క్ పేరు ఏమవుతుందయ్యా, పట్టుకుని ఉండు లేదా పగిలిపోద్ది, పట్టుకో లేకుంటే పగులుద్ది అన్నట్టుగా పట్టుకొని ఉండు. బిగ్ బాస్ చెప్పిన పట్టుకొని ఉండు లేదా పగిలిపోద్ది అని చెప్పి ఈ టాస్క్ ఏంటంటే వెనకాల ఒక బెలూన్, మీరు తమ్నెయిల్ మీద చూసారు కదా, వెనకాల ఒక బెలూన్ ప్రోమో ఉంటే ప్రోమో వచ్చి ఉంటే కనుక ఈ వీడియో టైంకి ప్రోమో చూడొచ్చు. వెనకాల ఒక బెలూన్ ఉంది, దాని దగ్గర ఒక రాడ్ ఉంది. ఆ రాడ్కి మధ్యలో ఒక నేల్ అంటే ఒక మూల ఉన్నది. ఇట్లా ఆ మూలని మధ్యలో స్పేస్ చేసి పెట్టారు. ఈ రాడ్కి ఇక్కడ ఒక రబ్బర్ ఉంది, ఇట్లా ఇగ్గితే ఇట్లా పట్టుకోవస్తుంది అన్నట్టు. ఇట్లా పట్టుకొని ఉంటే ఇడిచిపెడితే రాడ్ పోయి ఇట్లా గుద్దుకుంటే ఆ నేల్ అనేది మూల అనేది పోయి బెలూన్కి గుచ్చుకొని బెలూన్ వెళ్ళిపోతుంది. అట్లా గుచ్చుకోకుండా ఉండడానికి ఇట్లా పట్టుకొని ఉండాలి. పట్టుకోవడం ఈజీగానే అనిపిస్తుంది ఫస్ట్. కానీ బిగ్ బాస్ ఇచ్చింది ఏంటి, 15 నిమిషాలు ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళే విజేత. ఒకవేళ ఇద్దరు 15 నిమిషాలు కంటిన్యూ చేస్తే టాస్క్ని ఎవరు ముందుగా ఫినిష్ చేస్తారో అంతవరకు కంటిన్యూ చేయాలి. అంటే టాస్క్ అయిపోయేది అంతవరకు ఇడిచిపెట్టేంతవరకు ఆడాలి.
ఈ టాస్క్ 15 నిమిషాలని మొదలైంది కదా, బిగ్ బాస్కే బేజార్ వచ్చింది, బిగ్ బాస్కే చుక్కలు కనిపించినాయి. మీ అమ్మ వీళ్ళు ఓడవదారా నాయన, వీళ్ళు చేతులు పడిపోతున్నాయి అనుకుంటారు కానీ ఇడిచిపెడతలేరు. అది చూసి బిగ్ బాస్ ఇట్లా కాదు ఇక ఓడుస్తలేదని చెప్పి ఒక గంటన్నర తర్వాత 15 నిమిషాలను మొదలైన టాస్క్ ఒక గంటన్నర తర్వాత ఒక చేత్తో పట్టుకోరని చెప్పిండు. ఆ తర్వాత కూడా దగ్గర గంట సేపు, అంటే దగ్గర 2.5 అవర్స్ 2 hours 20 minutes 2.5 hours వరకు కూడా టాస్క్ కంటిన్యూ అయింది. నెక్స్ట్ లెవెల్లో పర్ఫామ్ చేసిరు పృథ్వీ అండ్ నబిల్. వీళ్ళు ఎవరు ఆడాలి అని చెప్పి వీళ్ళని డిసైడ్ చేసుకోమంటే వీళ్ళ టీంలో నుంచి పృథ్వీ, వాళ్ళ టీంలో నుంచి నబిల్ని తీసుకున్నారు. అయితే నబిల్ని బదులుగా వేరే వాళ్ళని తీసుకుంటే ఇంతసేపు జరగకపోయేది, అంటే ఆదిత్య ఓమన్నని తీసుకుంటే ఇంతసేపు జరగకపోయేది నేను అనుకుంటున్నా. లేకపోతే చెప్పలేమయ్యా, ఆదిత్య ఓమన్న కూడా వెరీ ఇట్లాంటి కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే ఆయన గట్టిగా చేయగలిగే వ్యక్తి. ఘోరంగా ఆ పర్సన్కి అది ఒక డిసిప్లిన్ ఉంటుంది. బిగ్ బాస్ చెప్పింది ఇడవనని చెప్పి పట్టుకొని కూర్చుండే రకం మనిషి. ఆయనకు ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపించింది. సరే పర్లేదు, నబిల్కి ఇచ్చారు. కానీ నబిల్కి ఇవ్వడం వల్ల ఏమైందంటే, అప్డేట్ చెప్తున్నా, నబిల్కి ఇవ్వడం వల్ల ఏమైందంటే నిన్న మొత్తం కూడా టాస్కులలో ఫస్ట్ టాస్క్లో నబీలే హైలైట్ అండ్ నబీలే అందరినీ గైడెన్స్ ఇచ్చి నడిపించిండు. సెకండ్ టాస్క్లో ఫుడ్ తినడం వల్ల కంప్లీట్ నబీలే. అండ్ థర్డ్ టాస్క్లో విపరీతమైన పెయిన్ వచ్చినా కానీ అసలు ఇక మనిషి ఇట్లా అయిపోయింది, ఇట్లా గుంజుకుపోయింది, దారుణంగా పరిస్థితి అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా నబీలే మొత్తం చేసిండు కదా. ఇంత డబుల్ డోస్, డబుల్ ధమాకా, త్రిబుల్ ధమాకా అయిపోయింది మనోడికి. పాపం బాగా స్ట్రెయిన్ అయిపోయాడు. ఇది చూసి టీమ్ మెంబర్స్ మీ క్లాన్లో నుంచి, అంటే ఈ టాస్క్ ఓడిపోయారు నబీల్ అండ్ పృథ్వీ గెలిచిండు, నబీల్ ఓడిపోయాడు. కాబట్టి మీ క్లాన్లో నుంచి ఒకరిని తీసేయాలి అని అంటే అది మనకున్న అప్డేట్ ప్రకారంగా నబీల్ని తీసేసినట్టు ఇన్ఫర్మేషన్. అఫ్కోర్స్ నిన్న నైట్ అర్ధరాత్రి ముచ్చట్లలో కూడా డిస్కస్ చేసుకుంది ఏంటంటే, నబీల్ హెల్త్ కండిషన్ చూసి, నబీల్ రేపు ఆడగలుగుతాడా లేదా చూసి తీసేద్దామా ఉంచుదామా. ఎందుకంటే ఆదిత్య ఓం గారిని తీసేస్తే హట్ అవుతాడు, లేదు ఇంకెవరన్నా తీసేస్తే వాళ్ళకి ఛాన్సే రాలేదు ఇంకా ఆడడానికి అని ఫీల్ అవుతారు. ఇప్పుడు నబీల్ ఒక్కడే మనకు 3 టాస్కులు ఆడిండు కాబట్టి, నబీల్ ఆల్రెడీ స్టేన్ అయి ఉన్నాడు కాబట్టి, ఒకవేళ నబీల్కి హెల్త్ కండిషన్ సెట్ కాదు అనుకుంటే తీసేద్దామని చెప్పి డిస్కషన్ జరిగినాయి. అక్కడ ప్రేరణ అడ్డం కూడా వచ్చింది. నబీల్ని ఈ టాస్క్లో నువ్వు తీసేస్తావు, కంప్లీట్గా రేస్ నుంచి తీసేసినట్టు అవుతుంది, అట్లా తీసేస్తే మనకే ప్రాబ్లం వస్తుంది. మన క్లాన్లో తోప్ కంటెస్టెంట్, మంచి గేమ్లు ఆడేటోడు, మంచి పవర్ ప్యాకెడ్ పర్సన్ ఎవరంటే నబీలే. ఇప్పుడు మన నబీల్ని తీసేస్తే కంప్లీట్గా మన రేస్లో కోల్పోతాం, అది కూడా ఆలోచించుకోవాలి అని డిస్కస్ చేసుకున్నారు. సో అందుకని చెప్తున్నా, ఆ డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్తా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాస్క్ ఉంది కదా, ఇది స్టార్ట్ చేయాలి. అయితే ఇందులో నబీల్ అండ్ పృథ్వీ ఇరు టీంల నుంచి సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిన తర్వాత ఇటోగలు నిల్చున్నారు కదా, నిల్చునే ముందు ఇక బిగ్ బాస్ ఏం చేస్తున్నారంటే సంచాలకుల్ని మీరే నిర్ణయం చేసుకోరని చెప్పిండు. ఇక్కడ నాకు లిటరల్లీ సోనియా మీద సోనియా అంటే అన్నారంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనకుండా ఉంటారు. అబ్బా ఎవరో కామెడీ చేస్తారు, సోనియా నీకు ప్రతి దగ్గర నెగిటివ్ కనబడుతుందా, ఎట్లా ఏం మనిషి ఉన్నావు నువ్వు అని చెప్పి. నన్ను సీజన్ 5 నుంచి ఫాలో అవుతున్న ఒక సభకర ఇద్దరు ఫ్యామిలీ మెంబర్ అట్లా కామెడీ చేస్తే నాకే నవ్వు వచ్చింది. అరే భయ్యా నువ్వు చూస్తలేవా ఎపిసోడ్స్, నేను ఎక్కడ రాంగ్ చెప్తా, నేను ఎందుకు రాంగ్ చెప్తా. అయితే సోనియాని ఏదన్నా తప్పు అంటున్నావు నువ్వు, సోనియాని పగబట్టినావు నువ్వు, సోనియాకి నీకేమన్నా బయట అదే ఎవడో పెట్టిండే కింద కామెంట్లో, నబిల్కి నీకు ఎంత బేరం కుదిరింది. అసలు ఎవరు నబిల్, హూ ఈజ్ నబిల్, హూ నోస్ నబిల్. సరే, టాస్క్లు ఆడడం వల్లనే యాక్చువల్లీ స్టార్టింగ్ వీక్స్లో మనం ఏం మాట్లాడుకోలేదు. ఇప్పుడు షైన్ అవుతూ ముందరికి పోతా ఉన్నాడు. అట్నే పుడతాడు హీరో, సీజన్కి ఒక హీరో అట్లనే పుడతాడు, అట్లా పుట్టి అట్లనే కంటిన్యూ అవుతాడు. సన్నీ మచ్చ స్టార్టింగ్లో అసలు సీజన్ 5లో ఎవరు పట్టించుకోలేదు. ఆ టైంలో అంతా హైప్ అంతా యాంకర్ రవి, శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, వీళ్ళ ముగ్గురు మీద ఉండే హైప్ అంతా. ఎందుకంటే వీళ్ళ తోపు కంటెస్టెంట్లు, తోపులు వాళ్ళ గురించి డిస్కషన్స్ ఉండే. సడన్గా పుట్టిన స్టార్ సన్నీ మచ్చ లైక్ దట్ అట్నే పుడతారు, అట్నే పుడుతుండు నబీలు, అట్నే ఏమంటారు షైన్ అవుతూ వస్తున్నాడు. ఎమర్జింగ్ స్టార్ అన్నట్టుగా, బడ్డింగ్ స్టార్ అన్నట్టుగా ఉన్నది ముచ్చట. సరే, అయితే నబీల్ ఇక్కడ ఉన్నారు. సంచాలకులు ఎవరు చేయాలి అంటే అక్కడ నాగమణి గంట నేను చేస్తా అన్నాడు. నాగమణి గంట చేస్తానో తప్పలేదు, ఎందుకంటే వాళ్ళ టీం కోసం సాక్రిఫైస్ చేసిన వ్యక్తి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆయన టాస్కుల నుంచి అవతలకు పోయిండు. అతనికి ఒక అవకాశం వచ్చినప్పుడు అతనికి రావాలి. ఇప్పుడు సీత తను చీఫ్ అయ్యుండి వాళ్ళ టీంలో నడిపించింది అన్నప్పుడు తను గ్రేట్. అండ్ ఆ టైంలో తనకు సంచాలకుగా అవకాశం వచ్చింది, అది కూడా తనకు మంచి ఆపర్చునిటీ కింద లెక్క. అంటే టీం కోసం సాక్రిఫైస్ చేసిన వ్యక్తికి సంచాలకుగా వచ్చింది కాబట్టి చాలా హ్యాపీ. అంటే పర్ఫార్మెన్స్ స్కోపు కనీసం కనబడడానికి ఒక స్కోప్ దొరుకుతుంది. ఇక నాగమణి కంట క్లాన్లో వీళ్ళ కోసం సాక్రిఫైస్ చేసిండు. నిన్న ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా, రివ్యూ చూడని వాళ్ళు ఉంటే చూడరు, దీనికంటే ముందు నైట్ రివ్యూ ఉంటుంది, బాగుంటుంది. అయితే సాక్రిఫైస్ చేసిన వ్యక్తికి సంచాలకుగా చేస్తా అంటే
ఓకే అన్నట్టుగానే అన్నారు. ఆయన సంచాలకి స్టార్ట్ అయిపోతుంది, ఇక్కడ నిలబడండి ఇక పొజిషన్స్ తీసుకోండి అని చెప్పి బిగ్ బాస్ చెప్తూనే ఉన్నాడు. ఆ టైంలో సోనియా వచ్చి లేదు అందరినీ బయటికి వెళ్ళమని అన్నాడు బిగ్ బాస్. అందరూ కూడా సోఫాలో కూర్చోండి, టీవీలో చూడండి అని చెప్పిండు. ఇక్కడ సంచాలకగా మన నాగమణికంట అండ్ ఇద్దరు ప్లేయర్స్ మాత్రం ఉండాలి యాక్షన్ రూమ్లో అని చెప్పిండు. చెప్పంగానే సోనియా వచ్చి నువ్వు వద్దు సంచాలకగా, నువ్వు వద్దు, ఎందుకంటే నిఖిల్ ఉంటే కొంత ఎంకరేజింగ్ ఉంటుంది, కొంత సపోర్ట్ ఉంటుంది అని చెప్పి అన్నది. అనగా నాగమణికి అంటుండి సంచాలకు సపోర్ట్ చేసేది ఏముంటుంది, సంచాలకు పర్యవేక్షించాలి కానీ సపోర్ట్ చేస్తాడా అని చెప్పంటే అట్లా కాదురా, సపోర్ట్ అని కాదురా, అట్లా ఇప్పుడు నిఖిల్ ఉంటే కొంచెం వాడికి ధైర్యం ఉంటుంది, కొంచెం పృథ్వీకి సపోర్ట్గా ఉంటుంది అని అంటే సపోర్ట్ ఎందుకు ఉంటుంది, సపోర్ట్ ఏంటి సంచాలకు అంటే అని చెప్పి నాగమణి కంటే ప్యూర్గా అడిగిండబ్బా. లిటరలీ ప్యూర్గా అడిగితే ఇక్కడ అది కాదురా, నీకు అర్థం కావట్లేదు, నీకు చెప్పేది నేను పృథ్వీ గాడికి వీడుంటే కంఫర్ట్గా ఉంటుంది, వీడుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది, వాడు ఏమైనా చెప్పేది ఉంటే చెప్తాడు అంటే చెప్పడం ఏముంది సంచాలకగా అని చెప్పి నాగమణి కంటే మళ్ళీ అడుగుతాను. నేను అయినా కానీ నేను చేస్తాను సంచాలకగా, నేను చేస్తా, ఎందుకు చేయొద్దు, నేను ఎట్లా టీం కోసం సాక్రిఫైస్ చేసిన, నేను ఇదనే చేస్తా, కనీసం నన్ను అర్థం చేసుకోరని చెప్పి నాగమణికి అంటే అడిగితే సోనియా ఒక మాట అన్నది అబ్బా. ఈ ఒక్క మాటతోటి లిటరలీ కోపం వస్తుంది అబ్బా. ఎవరైనా ఏమన్నా అనుకోరు సోనియా సపోర్టర్స్, ఏమన్నా తెలుసా, నిన్ను ఎవడన్నా చేయమన్నాడు సాక్రిఫైస్ అన్నది. అంటే ఒక వ్యక్తి మన టీం కోసమే కదా అని చెప్పి వదిలేస్తే, గేమే వదిలేస్తే, వాడు సంచాలకగా నిలబడితే వాడిని సంచాలకు కూడా వద్దు, నిఖిల్ ఉంటే సపోర్ట్ చేస్తాడు. ఏం సపోర్ట్ చేస్తాడు, ఒక టాస్క్లో సపోర్ట్ చేయడానికి ఏముంది, పక్కన ఒక చేసి నిలబడాలన్నా కాదు కదా. ఏదో ముసలోడికి ఊతకర్ర ఇస్తే పట్టుకొని నిల్చుంటుంది అన్నట్టుగా ఈమె వచ్చి నిఖిల్కి ఊతకర్ర, పృథ్వీకి నిఖిల్ ఒక ఊతకర్ర అనుకున్నది. పృథ్వీ తోపు గట్టి ప్లేయర్, ఆయనకు సపోర్ట్ అని చెప్పి ఈమె మాట్లాడింది. ఈమె ఒక్క మాటతోటి తక్కన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏంటి అంత సాక్రిఫైస్ చేసినోడివి ఇంకో మాట అన్నది, నువ్వు మేము అడిగితే చేసినావు సాక్రిఫైస్, మేము చేయమన్నా నిన్ను, అయినా అంత సాక్రిఫైస్ చేసినావు టీం కోసం, ఇది చేయలేవా, ఇది విడిచిపెడితే వాడు సంచాలక చేస్తాడు కదా అని అనగానే అక్కడ నుంచి సరే మీరు చేసుకోరు అనుకుంటా నాకు మనకంటే అటు వెళ్ళిపోయాడు. ఇట్లాంటివి చూసినప్పుడే పాపం అనిపిస్తుంది మనకంటని చూస్తే, కావాలని చెప్పి తొక్కినట్టుగా అనిపించలే. సోనియాదే అందరు ఈ సీజన్లో ఎవరు హైలైట్ అయినా అది సోనియా పుణ్యం అనుకోవాలి. సోనియా ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి, ఇట్లా దండం పెట్టుకోవాలి. పాపం బయట సిచ్యువేషన్ చూస్తున్నా ఇంకో రకంగా ఉంది. సోనియా వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ కూడా చూసినబ్బా, వాళ్ళేమో మా అమ్మాయిని బాగా బ్యాడ్ చేస్తున్నారు అందరు కలిసి, మా అమ్మాయి పెద్దోడు చిన్నోడు అన్నప్పుడు మీకు అర్థమవుతలేదా, పెద్దోడు అంటే పెద్దన్నయ్య, చిన్నోడు అంటే చిన్నన్నయ్య, ఇట్లా చిన్నన్నయ్య పెద్దన్న అన్న తర్వాత కూడా మీరు ఇష్టం ఉన్న మాటలు మాట్లాడుతారు, ఇది తప్పు, వాళ్ళు కూడా అమ్మ అని అంటున్నారు, అమ్మ లెక్క అని చెప్తున్నారు, అట్లాంటప్పుడు ఇట్లాంటి మాటలు మాట్లాడడం తప్పు కదా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూ ఉంది. బయట టాపిక్ని మాట్లాడద్దు కానీ చెప్తున్నా. కట్ చేసి ఇది ఎందుకు చెప్పిన అంటే, కట్ చేస్తే సోనియా అక్కనేమో ఇంట్లో నేను ఎప్పుడు బ్రదర్ అన్నా, నేను ఎప్పుడు సిస్టర్ అన్నా, మదరు సిస్టర్ రిలేషన్షిప్ నేను ఎక్కడ చెప్పినా ఇవన్నీ పుట్టిస్తున్నారని చెప్పి సోనియా అక్కనే చెప్పింది. ఈ ఇంటర్వ్యూ బయటకు టెలికాస్ట్ అయినాక నెక్స్ట్ డేనే సోనియా అక్క ఇట్లా చెప్పింది. పాపం వాళ్ళు ఎట్లా, పాపం ఏదో వాళ్ళు చెప్తున్నారు, కవర్ చేసుకుందాం అనుకున్నా కవర్ చేసుకునేయకుండా అక్కనే ఎత్తాంది. అట్లా ఉన్నది. ఇవాళ రేపు ఏం చేస్తాను చెప్పుర్రి. ఇట్లా చెప్పింది. నాగమణికంటే హర్ట్ అయ్యిండు, అట్లా నడుచుకుంటూ పోయిండు. అయితే అయింది కానీ మీరు బాగా ఆడండి, డబ్బులు తీసుకొని రండి, వైల్డ్ కార్డు రానివ్వకండి అనుకుంటే అక్కడి నుంచే వెళ్ళిపోయింది. అబ్బా పాపం అనిపించింది ఈ సిచ్యువేషన్లో చూస్తుంటే. ఆ తర్వాత ఇక బిగ్ బాస్ ఉండి ఇద్దరు సంచాలకులు కాదు, యాక్చువల్లీ నిఖిల్ వీళ్ళ తరపున సంచాలకట, ఆదిత్యం వాళ్ళ తరపున సంచాలకులు ఇద్దరిని పెట్టుకున్నారు. యాక్చువల్లీ నబీల్ ఉండి మొత్తంగా అయితే ఇద్దరు ఉండొద్దు అనే టాపిక్ డిస్కషన్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఉండి ఇద్దరు కాదు ఒక్కరే ఉండాలి అని అంటే, నిఖిల్ పృథ్వీ ఏమో నిఖిల్ ఉండాలంటాడు, నబీల్ ఆదిత్యం ఉండాలంటాడు. అయితే ఆఖరికి వస్తే ఏంటంటే ఇద్దరు కాదు, నిఖిల్ ఒక మాట అన్నాడు, సంచాలకగా మనోడే కంటిన్యూ చేయని, ఎవరు మన నాగమణి కంటే కంటిన్యూ చేయని అంటే మళ్ళీ సంచాలకగా కంటిన్యూ చేశారు. సంచాలకగా నాగమణి కంటే ద బెస్ట్ అనిపించింది. ఎందుకంటే టాస్క్ను ఆడించిన విధానం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనక్కి ఉండాలి, తల ముందుకు రావద్దు, నెత్తి మీద చేతులు పెట్టద్దు, రెండు చేతులు కరెక్ట్గా ఇట్నే ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, కాళ్ళు కింద పెట్టద్దు, ప్రతి దగ్గర పాయింట్అవుట్ చేస్తూనే ఉన్నాడు. ఈవెన్ బిగ్ బాస్ కూడా కూర్చోవయ్యా నువ్వు కూర్చొని చూడవయ్యా 2:30 గంటలు అవుతుంది కూర్చోవయ్యా అంటే, కూర్చుంటే నాకు మూల బాల్ అంటే నేల్కి బాల్కి మధ్యలో గ్యాప్ నాకెట్లా కనబడుతుంది, అక్కడ టచ్ అయిందా, టచ్ కాలేదు ఎట్లా కనబడుతుంది అని చెప్తే బిగ్ బాస్ ఏం పర్లేదు కూర్చోవా, నువ్వేమో టాస్క్ ఆడేయటం లెక్క నిల్చున్నావు, సంచాలక కదా పర్యవేక్షిస్తే చాలు అన్నట్టుగా బిగ్ బాస్ చెప్పాడు. చెప్తే అప్పుడు ఆఖరికి రూల్ కొంచెం చేంజ్ చేసి వదిలేసిండు. కొంచెం సేపు కూడా రిలాక్స్ కాలేదబ్బా, చాలా కష్టపడ్డాడు అనిపించింది నాగమణి కంటే కూడా. వీళ్ళతో ఈక్వల్గా చెప్తూనే ఉన్నాడు, మోటివేట్ చేస్తున్నాడు. తాకపోతుంటే నో 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 జాగ్రత్త గో గట్టిగా ఆడండి బాగా తాకదు ఇట్లాంటి సౌండ్లు చేసుకుంటూ ఎంకరేజ్ చేసింది కదా ఇద్దరిని. సపోర్ట్ చేయడం అంటే ఇది.
ఇద్దరికి కూడా మోటివేట్ చేసిండు, సపోర్ట్ చేసిండు. ఆఖరికి వస్తే కొన్ని కరెక్షన్స్ కూడా చేసిండు. బాల్ మూలకి దాకితే కాదు, అదే బెలూన్ మూలకి దాకితే కాదు, బెలూన్ పగిలిపోతేనే అవుట్ అని చెప్పిండు. అండ్ చేతులు బాగా నొప్పెడతాయి కాబట్టి కొంచెం రిలాక్స్ అవ్వడానికి కొంచెం ఒకరు ఇట్లా మిస్టేక్ చేస్తే నేను ఓకే చూసిన, నీకు కూడా ఒక 10 seconds ఇస్తున్నాను, నువ్వు కూడా చేతుని ఇట్లా అనుకో అని చెప్పి ఇట్లాంటి కరెక్షన్స్ చేసిండు. కరెక్షన్ చేసి టాస్క్ను అట్లా తీసుకొని పోయిండు కదా. 15 నిమిషాలలో ఒకవేళ అక్కడ సోనియానో లేదంటే ఇంకెవరో ఉండింటే సింపుల్గా నువ్వు చేతులు ఇట్లా అన్నావు కాబట్టి నువ్వు తప్పు చేసినావు, డిస్క్వాలిఫై అనేది గేమ్ అయిపోయేది అక్కడికి. నాగమణికంట కాబట్టి ఆ గేమ్ని అదేమంటారు దీన్ని అంటారబ్బా, లాస్ట్లో ఆడిస్తారు ఎక్కువ శాతం. ఇవి 5-6 క్వాలిటీ చెప్తారు చూడరు, ఎండ్యూరెన్సు ఇట్లాంటివి ఉంటాయి కదా. ఎండ్యూరెన్సే ఇది కరెక్ట్ పదం. ఓపిక అనేది పట్టాలి, ఓపికతోటి బలంగా ఉండాలి. అయితే ఈ టాస్క్లో వీళ్ళు చూపించిన పేషెన్స్, ఎండ్యూరెన్స్, కరేజ్, విల్ పవర్ అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. సో ఇది ఎట్ ది సేమ్ టైం నాగమణికంట సూపర్గా సంచాలకగా చేసిండు. నాకు బాగా నచ్చింది సంచాలకగా. ఎందుకంటే నేను ఈ టాస్క్ని ఈవెన్ ఎపిసోడ్ చూసేటప్పుడు కూడా పక్కన పెట్టుకొని చూసిన, సూపర్ ఉంది టాస్క్ అని చెప్పలేదా, అది కంటిన్యూగా చూసిన. 2.5 గంటల పాటు నాగమణికంట కూర్చోమనే కూర్చుంటుంది, నిల్చునే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. అండ్ వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి బిగ్ బాస్ ఏమైనా చేయమని అంటే నాగమణికంట పాటలు కూడా పాడిండు. అబ్బా, నాగమణికంట పాటలు పాడిండు, ఎంకరేజ్ చేసిండు. అందరూ కూడా పాటలు పాడారు, ఎంకరేజ్ చేసారు, సపోర్ట్ చేసారు. చాలాసేపు టీవీలో చూస్తూ ఉన్నారు. టీవీలో చూస్తూ ఉంటే వాల్యూమ్ సరిపోవట్లేదు, ఇంకొంచెం పెంచండి, మా వాల్యూమ్ వాళ్ళకి వినిపించేటట్టు చేయండి అని చెప్పి ఇక రిక్వెస్ట్లు చేసారు. ఇక్కడ నుంచి అరుపులు అరిచారు, ఎంకరేజ్ చేసారు. వీళ్ళున్న విధానానికి బాగా ఎంకరేజ్ చేస్తుంటే బిగ్ బాస్ కూడా ఎంకరేజ్ చేసిండు. ఇటు పృథ్వీని మాట్లాడియడం, ఇటు నిఖిల్ని నబీల్ని మాట్లాడియడం, మిర్చి బజ్జీ ఎట్లా చేస్తారో చెప్పని చెప్పి నబీల్ని అడగడం, బిర్యానీ తింటావా అని, ఎట్లుంది బిర్యానీ, ఫుడ్ బాగుందా అని చెప్పి అటు పృథ్వీని అడగడం. ఇక్కడ నబీల్ నువ్వు అడుగుతుంటే బిగ్ బాస్ మొత్తం నన్ను అడుగుతురుగా, పృథ్వీని అడగండి, వాడు కూడా ఖాళీగానే ఉన్నాడు. బిగ్ బాస్ వాడిని అడగండి అని చెప్పి నబీల్ అనుడు. పృథ్వీకి తెలుగు రాదు కాబట్టి నీతోటే మాట్లాడుతున్నా, ప్లీజ్ చెప్పు అని చెప్పి అంటే, నాకు తెలుగు వస్తుందని చెప్పి పృథ్వీ అన్నాడు. ఆ తర్వాత పృథ్వీతో పాటలు పాడించిండు. పృథ్వీ భలే పాడిండబ్బా తెలుగు పాటలు. నాకు వీళ్ళకి తెలుగు వచ్చి డ్రామాలు చేస్తారా నాకు డౌట్ వచ్చిందబ్బా. పృథ్వీ పాటలు పాడిన విధానం చూస్తుంటే చాలా బాగా అనిపించింది. అదేంటి ఉండిపోరాదు, ఇదివరకు ఒకసారి ఉండిపోరాదు పాట పాడినప్పుడు కూడా అరే తెలుగులో పాటలు బాగా పాడుతుండదు అనుకున్నాం. ఈవెన్ పాత పాటలు కూడా వాడతారు వీళ్ళు, నిఖిల్ వీళ్ళంతా కూడా పాత పాటలు, సై సినిమా పాటలు కూడా వాడుతారు వీళ్ళు, అన్నీ వాడుతారు వీళ్ళు. అన్నీ కంప్లీట్ తెలుగు సినిమాలు వచ్చు, తెలుగు వచ్చు, కానీ మాట్లాడరా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. ఆ తర్వాత ఈ టాస్క్ ఇట్లా కంటిన్యూ అవుతుంది కదా. కంటిన్యూ అయ్యే టైంలో సడన్గా బిగ్ బాస్ ఏం చేసిందంటే ఒక చేత్తో పట్టుకోండి అని చెప్పిండు. ఎందుకంటే టాస్క్ అసలు అయిపోతలేదు. టాస్క్ అయిపోకపోయేసరికి యాక్చువల్లీ మధ్యలో చేతికి తిమ్మిర్లు వచ్చేసినాయి. ఎవరికి, మన నబీల్కి చేతికి తిమ్మిర్లు వచ్చేసినాయి. అదే పాయింట్ డిస్కషన్ అయింది. ఇక్కడ నేను నబీల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువ అనిపించింది. ఎందుకంటే ఒక తోటి చేతి తిరిగినోడి కింద నాకు తెలుసు చేతి ఎంత గుంజుతుంది, ఎంత నొప్పి వస్తుందో. జస్ట్ ఒక 5 kgs వెయిట్ ఎక్కువసేపు పట్టుకొని ఉంటేనే చేయి ఎంత గుంజుతుంది, ఘోరంగా గుంజుతుంది. అసలు ఒక రకమైన పెయిన్ వస్తుంది, ఇరిగిన చోట నుంచి ఒక రకమైన పెయిన్ వస్తుంది. దాని కనెక్టెడ్గా ఉన్న మజిల్స్ అన్నీ గుంజినట్టు అవుతాయి. చేతులు విరిగిన వాళ్ళకి ఇది బాగా అనుభవం ఉంటుంది. సో నబీల్కి రైట్ హ్యాండ్ ఫ్రాక్చర్డ్ అంట, చెయ్యి ఇరిగిందంట ఈ మణికట్టు దగ్గర. సో ఈ చెయ్యి ఇరిగిన చెయ్యితోటి కూడా అంతసేపు పట్టుకున్నాడు. ఆయన తిమ్మిర్లు వచ్చినాయి. ఈయన భాషలో అంటే నబీల్ భాషలో చీమలు వారుతున్నాయి అన్నాడు, తిమ్మిర్లు వచ్చేసినాయి అంటూ. బిగ్ బాస్ ఏమో ఒంటి చేత్తో పట్టుకోమంటే అక్కడ పృథ్వీకి ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నాడు, నవ్వుతూనే ఫేస్ చేస్తూ ఉన్నాడు. కట్ చేస్తే కొంచెం పృథ్వీ దగ్గర ఏంటంటే ఒక సైడ్ ఇట్లా బాడీ అంతా దాని మీద ఆపి నిల్చున్నాడు ఒక చేతితో పట్టుకున్నప్పుడు. సరే అది కూడా తప్పాలన్నాడు పాపం, అంతసేపు నిల్చున్నప్పుడు అది తప్పాలని బాడీ వెయిట్ అంతా కూడా దాని మీద రాడ్ వేసి ఉంచేసినట్టు అనిపించింది. అది పక్కన పెడితే నబీల్ ఒక చేత్తో పట్టుకోవాలన్నప్పుడు రైట్ హ్యాండ్ పట్టుకుందాం లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుందాం డౌట్ పడి రైట్ హ్యాండ్ ఇరిగిన చెయ్యి కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాడంట. ఆ తర్వాత చెప్పిండు రైట్ హ్యాండ్ ఎందుకు పట్టుకోలేదంటే చెయ్యి ఇరిగిన చెయ్యి, అందుకే ఎక్కువసేపు వెయిట్ మోయలేనేమో అనుకొని ఇడిచిపెట్టా, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను. ఇక్కడ నబీల్కి మైనస్ అయింది. లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువసేపు, అతను రైట్ హ్యాండెడ్ పర్సన్, లెఫ్ట్ హ్యాండ్తో ఎక్కువసేపు పట్టుకునే సిచ్యువేషన్ లేదు. నాకైతే పాపం అనిపించింది. ఎందుకంటే నాకు రైట్ హ్యాండ్ ఇరిగిపోయిన చెయ్యి, నేను పట్టుకుంటే నాకు మామూలుగా ఎంత నొప్పి వస్తుందో నాకు తెలుసు. అట్లాంటిది ఇక లెఫ్ట్ హ్యాండ్తో డీల్ చేయాలంటే లెఫ్ట్ హ్యాండ్ మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉండి సావదు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని అప్పటికి కూడా దగ్గర ఒక 40 minutes గంట గుంజిండ్రయ్యా. ఎక్సలెంట్గా ఆడారు ఇద్దరు, ఎక్సలెంట్గా ఆడారు. ఆఖరికి వస్తే నబీల్ కంగ్రాచులేషన్ పృథ్వీ అండ్ కంగ్రాచులేషన్ శక్తి టీం వదిలేస్తున్నా అని చెప్పి వదిలేస్తుంటే అయ్యా అనిపించింది. అబ్బా అప్పటికి వీళ్ళంతా కూడా ఎంత ఎంకరేజింగ్ పాటలు పాడారు, ఎంత ఎంగేజింగ్ ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారంటే నిన్న చూస్తా అంటే వీళ్ళంతా
ఒక చెట్టుకు పూసిన పువ్వుల ఒక చెట్టుకు కాసిన కాయల అన్నట్టుగా అనిపించింది. ఇంత జరుగుతుంటే అచ్చకపుచ్చకలు ఆడుకునే ఒక బ్యాచ్ ఉన్నది కదా, ఆ బ్యాచ్ అటు మూలకు పోయి అచ్చకపుచ్చకలు ఆడుకుంటారు. ఇలా మారయ్యా అనుకున్నారు. ఇంత సీరియస్ సిచ్యువేషన్, ఇంత టాస్క్ జరుగుతుంటే ఒక ఇద్దరు మాత్రం అటు మూలకు పోయి ముచ్చట పెట్టుకుంటారు. ఏంద్రా అయ్యా, అక్కడ స్పేస్ లేదు, మీరు తీసుకున్నారు. నబీల్ పృథ్వీకి. ఒక్క నిమిషం. ఆ తర్వాత ఇక టాస్క్ అయిపోయిన తర్వాత అందరూ కూడా నబీల్ని విపరీతమైన అప్లోజ్ చేసిరబ్బా. చూసిరా, గెలిచిన పృథ్వీ కంటే ఓడిన నబీల్కి విపరీతమైన అప్లోజ్ వచ్చింది. బికాస్ తను చూపించిన పోరాట పటిమ, రైట్ హ్యాండ్ ఇరిగిపోయిందన్న సంగతి తర్వాత తెలిసింది. ఇంకా ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ అందరూ కూడా నబీల్ని విపరీతంగా అప్రిషియేట్ చేసిరు. పృథ్వీ అయితే షాక్ అయ్యి, అసలు నువ్వు ఇంత కాంపిటీషన్ ఇస్తావు అనుకోలేదు, టఫెస్ట్ గాయ్ బై, అసలు నువ్వు అసలు టఫ్ అంటే టఫ్ అని చెప్పి అప్లోడ్ చేసిండు. ఎందుకంటే పృథ్వీది కూడా అయిపోవడానికి వచ్చింది కదా అని చెప్పి నబీల్ అట్టెం పట్టుకొని ఉంటే ఇంకా నబీల్ వల్ల కాలే. గంట సేపు కూడా పట్టుకున్నాడు. పృథ్వీది దగ్గరికి పోయి ఇక షేక్ అవుతుంది అన్న టైం దగ్గర నుంచి నబీల్ ఒక గంట పట్టుకున్నాడు. కానీ పృథ్వీ అసలు ఏమన్నాడు తెలుసా, అంత అయిపోయిన తర్వాత నిఖిల్ తోటి, ఇక్కడ దమ్ము టన్నులు ఉందన్నాడు. యాప్ట్ డైలాగ్ ఫర్ ద పృథ్వీ. నెక్స్ట్ లెవెల్ అనిపించింది పృథ్వీది. అండ్ పృథ్వీ వచ్చి నబీల్ని సూపర్, అసలు నువ్వు ఇంత ఆడతావు అనుకోలేదని బిగ్ బాస్ ఉండి పృథ్వీ అయిపోయింది. ఆ తర్వాత నిఖిల్ నబీల్ దగ్గరికి వచ్చి, అసలు నీది రైట్ హ్యాండ్ కదా, నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో ఎట్లా పట్టుకున్నావు అని అంటే, రైట్ హ్యాండ్ ఇరిగిపోయిన చెయ్యి, అందుకే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నా అని చెప్పిన. ఆదిత్యం వచ్చి అడిగింది, రైట్ హ్యాండ్ కదా, నువ్వు లెఫ్ట్ హ్యాండ్ ఎందుకు పట్టుకున్నావు అని. నైనిక, నిఖిల్ వీళ్ళంతా కూడా అసలు మామూలు కాదు, మెచ్చుకున్నారు. అండ్ నిఖిల్ కూర్చోబెట్టుకొని నబీల్కి మసాజ్ చేసిండు. నబీల్కి మసాజ్ చేస్తూ అసలు మామూలుగా ఆడలేదు, నువ్వు నెక్స్ట్ లెవెల్లో ఆడినావు అండ్ బిగ్ బాస్ వాళ్ళు ఎంటర్టైన్ చేసిండు. ఇవన్నీ టాపిక్లు మాట్లాడుకున్నారు. విష్ణు, ఇక్కడ విష్ణు చూస్తే గమ్మత్ అనిపించింది అబ్బా. విష్ణుకి ఏంది నిజంగా పృథ్వీ అంటే క్రషా అని డౌట్ వచ్చేటట్టుగానే బిహేవ్ చేస్తుంది. ఎందుకంటే మా పృథ్వీ గెలిచాడు అని చెప్పి హీ వాన్ అనుకుంటే ఎగురుతుంది. నీ టీం ఏంది, నీకు గెలిచిన పర్సన్ ఎవరు, నువ్వు ఎందుకు హ్యాపీ ఫీల్ అవుతున్నావు? హ్యాపీ ఫీల్గా బాగా ఆడి నేను మెచ్చుకో, కానీ పృథ్వీ గెలిచిందని చెప్పి అనడం ఏంది? నైట్ పోయి కాలు నొక్కుతుంది పోయి పృథ్వీకి. ఏందో మనిషి. నైనికని నిఖిల్ ఏమో, ఇక్కడ పృథ్వీ అండ్ నబీల్ ఉన్నాడు కాబట్టి నువ్వు నబీల్కి సపోర్ట్ చేసినావు, ఒకవేళ నబీల్ అండ్ నిఖిల్ ఉంటే నువ్వెవరికి సపోర్ట్ ఇస్తావు అంటే అంటుంది. ఏందో వెరైటీ. అందరికీ నిఖిల్ అంటే అదొక రకమైన అటాచ్మెంట్, ఆప్యాయత, అనురాగం, ప్రేమ. ఎందుకో ఆయనకేమో సోనియా మీద. నిన్న అసలు నిఖిల్ని కూడా భలే అనిపించింది. నిఖిల్కి అసలు వాడతలేదు. ఇద్దరు కూడా మస్తు అగ్గి పచ్చిగడ్డి వేస్తే బగ్గు అంటది అన్నట్టుకున్నారు. అటువంటిది నిఖిల్ అసలు ఏం ఆడినవరా దగ్గర తీసుకోవడం, మసాజ్ చేయడం భలే అనిపించింది. మొత్తం మాలో గిల్లో పండేదంతా ఆ టైప్లో ఉన్నది. ఇక సీత అక్కడ ఒకరిని తీయాలంటే ఎవరిని తీయాలి ఏంటి అర్థమైతే లేదని చెప్పి టెన్షన్ పడి అక్కడ కూర్చుని మాట్లాడుకుంటారు. లోపల అక్కడ విష్ణుప్రియ ఉండి ఆదిత్య అన్న అది నవ్వుతావు. అక్క ఆగక్క భయపడతా. ఆదిత్య అన్న అని చెప్పి ఒకటే నవ్వుతుంది. నవ్వి అనగానే సీత ఉండి అమ్మో అన్న హట్ అవుతాడు, అందరినీ అడుగుతా, ఒక్కరి మీద నేను బ్లేమ్ వేసుకోదలుచుకోవట్లేదు, నా మీద నేను బ్లేమ్ వేసుకోదలుచుకోవట్లేదు, అందరినీ అడుగుతా, మెజార్టీ నిర్ణయం ఫైనల్ చేస్తా, అందరూ ఒక్కొక్క పేరు చెప్పండి, ఎవరి పేరు ఎక్కువ వస్తుందో వాళ్ళని తీసేస్తారు గేమ్ నుంచి అని చెప్పి అన్నది. ఆ తర్వాత విష్ణుప్రియ, నాకేమో ఆదిత్య అన్న, నబీల్కేమో ఆదిత్య అన్న అంటే ఒక ఎమోషన్, ఆయనను తీస్తే ఈయన ఊరుకోడేమో అని అన్నది. ఇంకా ప్రేరణ ఉండి నబీల్ని ఇక్కడ ఇంకో మాట అన్నది విష్ణుప్రియ, రేపు నబీల్ కండిషన్ని చూసి తీయాలన్నా ఉంచాలన్నా చూద్దాం, ఎందుకంటే ఆయన బాగా అలసిపోయింది కదా అని అన్నది. అనగానే ప్రేరణ నుండి నబీల్ని ఇప్పుడు తీసేస్తే మళ్ళీ వేరే టాస్క్లకు రాలేడు, అది గుర్తుంచుకోరు అని చెప్పింది. విష్ణు గట్ట సాఫ్ట్ ఐజ్ అంటే నచ్చవాడు, సీత దగ్గర ఉన్న డాల్ని చూస్తుంటే చింపి అవతల వారే బుద్ధి అవుతుందట. ఏందో ఈ సైకో ఆలోచన నాకు అర్థం కావట్లేదు విష్ణుకి. అన్నీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్నది. అందరికీ సాఫ్ట్ ఐజ్ నచ్చాలని లేవు, అట్లని చెప్పి చింపి అవతల వారేయాలని కూడా రాదు కదా. సోనియా అక్కడ వామిటింగ్లు చేసుకుంటుంది. యష్మి కూడా బాత్రూంలోకి నడుతూనే ఉన్నది, అదంతా కనబడుతుంది మనకి వెనకాల. నబీల్, సీత, ప్రేరణ, విష్ణు వీళ్ళంతా కూడా మంచిగా ఆయనే కదా అని చెప్పి నబీల్ వచ్చి మంచిగా ఆయనే కదా అంటాడు. ఏది నబీల్ క్యూట్గా అంటే యూ మేడ్ ప్రౌడ్ ఆఫ్ అని, నువ్వు చాలా బాగా ఆడినావని చెప్పి వాళ్ళు మెచ్చుకుంటారు. మంచిగానే కదా, మంచి టీం మనదంతా కూడా, మంచి టీం, మంచిగా ఒకళ్ళు భలే ఎంకరేజ్ చేసుకున్నాం, మంచిగా అనిపించింది నాకు. గెలుపు కొంచెం దూరంలో ఉండగా వదిలేసిన, అదొకటే బాధ ఉందనగా ప్రేరణ పక్కన వెనక నుంచి, నువ్వు గెలిస్తే నేను బాధపడేదాన్ని, అంత బాగా ఆడినవాట. అదేందో ఆనందంలో అన్నది వెనక నుంచి విష్ణుప్రియ.
అవును నువ్వు గెలిస్తే నేను కూడా బాధపడేదాన్ని అని చెప్పి అంటుంది. దేనికి? పృథ్వీగాడు ఓడిపోతాడు, పృథ్వీ ఓడిపోతాడనే అంటాడు నబీల్. అంటే అంటుంది. చే అని చెప్పి తిడతారు. ఎందుకు పృథ్వీ ఓడిపోతాడనే అని అంటే అంటుంది. ఏవో అదే ఆదిత్యమన్న ఏవో సభ ఏమంటాడంటే విష్ణుకి ప్రతి దాంట్లో ఒక కంప్లైంట్ ఉంటుంది అనుకుంటూ పోతాడు. ఇంత పెద్ద మాటని అంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు ఏంది ఆదిత్యమన్న అని చెప్పి ఇక్కడ కామెడీ చేసుకున్నారు. ఆ తర్వాత నైనిక నబీల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. నైనిక ఎంత ఎగ్జైట్మెంట్ తోటి టీవీలో చూసినప్పుడు అయితే నాకు బిగ్ బాస్ చూస్తున్నట్టే ఉంది, క్లోజ్అప్ యాంగిల్స్ వైడ్ యాంగిల్స్, అసలు అబ్బా నాకు బిగ్ బాస్ చూసిన ఫీలింగే కలిగింది. నేను సోఫాలో కూర్చొని చూస్తుంటే భలే అనిపించింది అని చెప్పి చెప్తుంటే బాగున్నానా అని చెప్పి నబీల్ అంటాడు. చాలా బాగున్నావు, అందరు బాగున్నారు, సూపర్ ఉన్నారు అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నారు. ఆ తర్వాత సోనియా ఇక నబీల్ గురించి మిగతా వాళ్ళందరూ ఇది మెమొరబుల్ డే అంటే అవును ఇది మెమొరబుల్ డే, ఈ డేట్ని గుర్తుంచుకోవాలని పక్కన వాళ్ళు చెప్తుంటే ఎస్ ఈరోజు 3 టాస్క్లు ఆడినా 3 సూపర్గా ఆడినా, నాకు చాలా బాగా అనిపించింది. కానీ ఓడిపోయినా కానీ ఓకే, కానీ చాలా నాకు అయినంత వరకు టఫ్ ఫైట్ ఇచ్చిన, ఎంతసేపు ఉంటాను నేను కూడా అనుకోలేదు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చిన అని చెప్పి డిస్కషన్ చేసుకుంటారు. ఇది అయిపోయిన తర్వాత ఇక లైట్లు ఆఫ్ చేసిండు బిగ్ బాస్. జల్దీ వండుకోర్రి ఎందుకంటే బాగా అలసిపోయి ఇవ్వాలి, రేపు పొద్దుగాల మళ్ళీ రాకుతాం చేపలు రాకినట్టుగా బండకేసి అని చెప్తే చెప్పలేదు కానీ లైట్ ఆఫ్ చేసిండు. చేయగానే అందరూ పండుకుంటారు. సోనియా ఉండి నాగమణి గంటని ఈరోజు మంచుకున్నావురా నువ్వు అని అన్నది. ఈరోజు టాస్కే పాజిటివిటీ నింపింది హౌస్ లోపల. యాక్చువల్గా నాగమణి గంట సంచాలకుగా చేసిన విధానం అందరికీ నచ్చింది కాబట్టి సోనియా సంచాలకుగా నిఖిల్ ఉంచాలి, నాగమణి కంట తీసేయాలి అనుకున్న పర్సన్ కూడా చాలా మంచిగా ఉన్నవరా ఇవ్వాలని చెప్పి నాగమణి కంటని అడిగితే నాగమణి కంట దగ్గర నుంచి యాజ్ యూజువల్గా ఒక తిక్కల ఆన్సర్లు వస్తాయి కదా వచ్చింది. ఏంటంటే నేను ప్రెజర్ని మొత్తం తీసేసానక్క, తీసి పక్కన పెట్టాను. ఈ మోటివేషనల్ స్పీకర్లు చెప్తారు చూడుర్రి, మీకు నిజంగా భయం అనిపించిన చోట మీరు ఏం చేయాలో తెలుసా? ఆ భయాన్ని తీసి పక్కన పెట్టాలి. ఎక్కడ పెడతారు? తీసి సంచి రాసుకొని పరసలో పెడతారా? తీసి ఆ టైప్లో ఉంటుంది. నిజంగా మీరు దేనికి భయపడుతున్నారో తెలుసా? అది ఓడిపోతామేమో అని భయం. ఆ ఓటమి భయాన్ని తీసేయాలి. ఏడకిలు తిత్తారు, తీసి ఇట్లా పారేస్తారా? ఆ టైప్లో ఈ మనిషి ఉన్నాడు, ఈ సొంటలకు నడుతుంది. అవి నాగమణి కంటే అంటాడు నా ప్రెజర్ని తీసి పక్కన పెట్టాను అక్క అంట. ఏడబెడితే ఓకే. ఆ తర్వాత లైఫ్లో ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో మాట అంటాడయ్యా, నేను లైఫ్లో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికే సరిపోయింది. ఈ ప్రపంచంలో నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉన్నా. చూస్తూనే పెద్దన్న అయిపోయాను. డిఫెన్స్ మోడ్లో ఉంటా ఎప్పుడు నేను. బ్యారియర్స్ తీసేసి ఈ షోలోనే బయటకు వచ్చాను. వెరీ హ్యాపీ ఈ షోకి వచ్చినందుకు అని చెప్తుంటే ఇక్కడ పృథ్వీ ఒక కామెడీ చేసిన ఏమంటాడంటే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునే పనిలోనే ఉన్నాను అనగానే అక్కడి నుంచి పృథ్వీ సైలెంట్గా ఎవరు నీ మీద అటాక్ చేసేది, ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటావు, దేనికి ప్రొటెక్షన్ చేసుకుంటావు? భలే అనిపిస్తుంది పృథ్వీ అప్పుడప్పుడు ఇట్లాంటి కామెడీ డైలాగులు. నాగమణి గంట నేను ఒక ఫ్లిప్పింగ్ పర్సనాలిటీ అని చెప్పి నాగమణి గంట ఆయన గురించి ఆయన చెప్పుకుంటాను. వాళ్ళ మిస్సెస్ కూడా చెప్తారంట, అసలు నువ్వు అట్లా అంటావు ఇట్లా అంటావు, ఎట్లా అసలు నీతో తలకాయ పోతుంది అని చెప్పి అంటుందంట వాళ్ళ మిస్సెస్. నాగమణి గంటని హ్యాండిల్ చేయాలంటే, నాగమణి గంటతో కంప్లీట్గా ట్రావెల్ చేయాలంటే టార్చరే ఉంటుంది. ప్రెగ్నెన్సీలో కూడా జనాలు అంటే లేడీస్కి అన్ని మూడు స్వింగ్స్ రావు, ఈయనకు ఊక అత్తనే ఉంటాయి. సో నబీల్ అండ్ వాళ్ళ క్లాన్ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళంతా మన క్లాన్ చాలా మంచిది, మంచి ఎంకరేజ్మెంట్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్ అవర్ టీమ్ అనగానే ప్రేరణ అడిగింది, ఎందుకు నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో చేసినావు, రైట్ హ్యాండ్తో చేస్తే బలం ఉంటుంది కానీ నా రైట్ హ్యాండ్ ఇరిగిపోయింది అందుకని చెప్పి లెఫ్ట్ హ్యాండ్తో చేసిన, దీంతో ఎక్కువసేపు పట్టుకోలేనని అన్నాడు. బాగా అనిపించింది నాకు. ఆ తర్వాత నాగమణి గంట విష్ణుప్రియ వచ్చి అక్కడ పృథ్వీకి కాలు నొక్కితే అక్కడనే కూర్చుంటే సీతుండి లైట్లు బంద్ చేసారు, డోర్లు లాక్ చేస్తారు, ఆమె రమ్మను అని చెప్తే ఆమె రావట్లే. యాక్చువల్లీ హౌస్ని ఏదో డెకోర్ చేసేటట్టున్నారు, లేదంటే ఏదో మార్చేటట్టున్నారు, అందుకని చెప్పి అవి ఏమంటారు పరదాలు దించేస్తున్నారు, బ్లైండ్ ఫోల్డ్స్ అదే బ్లైండ్స్ దించేస్తుంటే అక్కడ రమ్మని అని చెప్తే ఇక ఆమె రాకపోతే ఈమెను సీత పోయిన తీసుకురావడానికి అక్కడ విష్ణుప్రియ ఆడ కాలు నొక్కుతూ ఉంది. నొక్కుతుంటే నాగమణి గంట అంటాడు వెనక నుంచి, విష్ణు వెళ్ళమ్మా మీ అక్కయ్య వచ్చింది, లేట్ అయిపోతుంది, చీకటి అయిపోయింది ఆయన కనిపించాడు. నాకు అనిపించింది. కానీ వీళ్ళిద్దరు ఆడుతున్నంతసేపు అక్కడ ఎంకరేజ్మెంట్, నెక్స్ట్ లెవెల్ ఎంకరేజ్మెంట్, టైగర్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అసలు మామూలుగా మంచిగా అనిపించింది. బాగా అసలు విష్ణుప్రియ మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, మీ కష్టం డబ్బులుగా మారాలి, కోట్ల రూపంలో మీకు తిరిగి రావాలని చెప్పి బ్లెస్సింగ్స్ దేవుని కోరుకుంటున్నా అని చెప్పింది. గమ్మత్ అనిపించింది అబ్బా.
ఇదంతా అయిపోయిన తర్వాత సరే ఇక్కడికి అయిపోయింది కదా. సో మనం ఇప్పుడు మాట్లాడకపోయే టాపిక్ ఏంటంటే ఓటింగ్ పోల్ అనాలిసిస్. ఓటింగ్ పోల్లో అద్భుతం ఏంటంటే ఈరోజు పృథ్వీ ఆడిన విధానానికి ఖచ్చితంగా పృథ్వీకి ఓటు బ్యాంకు జమ్మని పెరుగుతుంది. ఇప్పటికీ పృథ్వీ పాపం చాలా లీస్ట్లో ఉన్నాడని చెప్పాలి. కోర్స్ అప్పుడు ర్యాష్గా బిహేవ్ చేసి ఆ టాస్క్లో ఇష్టం ఉన్నట్టుగా రూడ్గా బిహేవ్ చేసి అగ్రెసివ్ నేచర్ చూపించేసరికి పృథ్వీకి చాలా మైనస్ అయింది. కానీ ఈ టాస్క్లో పృథ్వీకి చాలా ప్లస్ అవుతుంది. సో నబీల్ యాజ్ యూజువల్గా టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఓటింగ్ పోల్లో 34% తోటి టాప్లో ఉన్నాడు. అందరికంటే హైయెస్ట్ ఓట్స్ 35% ఉంది. వేరే పోల్స్లో వేరే రకంగా ఉంది. సో 35% తోటి టాప్ ఓటింగ్లో ఉంటే ప్రేరణ, ఆదిత్య ఓం అండ్ నాగమణికంట వీళ్ళ ముగ్గురికి కూడా సంవాట్ అంటే నిన్న 16% ఉండే సాయంత్రం చూస్తుంటే ఇవాళ సెటిల్ డౌన్ అయిపోయి 15% దాకా అయింది. ఆన్ అండ్ యావరేజ్ చూస్తే 15% దాకా అయింది. అందరికీ కూడా ఈక్వల్ పర్సంటేజ్ తోటి ముందడుగు పోతున్నారు. అంటే నీతో నేను నాతో నువ్వు అన్నట్టుగా అట్లా కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ పృథ్వీరాజ్కి ఒక 12% ఉంది. సోనియాకి వచ్చేసరికి 8%తో అందరికంటే లీస్ట్లో ఉంది. అయితే సోనియాని ఎలిమినేట్ చేస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. సోనియాని ఎలిమినేట్ చేస్తారా లేదంటే సీక్రెట్ రూమ్లో పెడతారా? ఎందుకంటే సోనియా లాంటి కంటెస్టెంట్ లేకపోతే కంటెంట్ రాదు. అది బిగ్ బాస్ టీమ్కి తెలుసు, మనకే తెలుసు. సోనియా లేకపోతే సప్పౌట సీజన్ మళ్ళీ రతికి వెళ్ళిపోయినప్పుడు అయ్యో రతికి ఉన్నప్పుడు బాగుండే అన్న ఫీలింగ్ వచ్చేది చూడు, సాత్రంగా అవుతుంది. సరే మరి సోనియాని ఎలిమినేట్ చేస్తారా చేయరా? మరి పృథ్వీని ఎలిమినేట్ చేస్తారా అంటే పృథ్వీ ఈ రోజు నిన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అసలు ఎలిమినేట్ చేసే ఛాన్సే లేదు. ఇంత టఫెస్ట్ కంటెస్టెంట్ ఉండాలి అని ఫీల్ అవుతారు. మరి చెప్పలేము, అందరూ బాగున్నారని చెప్పి అందరిని ఉంచారు కదా. కాబట్టి ఏదన్నా జరగచ్చు. కానీ ఈరోజు పృథ్వీరాజ్కి ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతుంది. ఈరోజు ఎపిసోడ్ తర్వాత లేదు ఈరోజు ప్రోమో తర్వాత బాగా పెరుగుతుంది. అట్లాంటప్పుడు బిగ్ బాస్ ఏం చేస్తాడు? ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేదాకా ఆపుతాడా? ఈ వీక్ నో ఎలిమినేషన్ పెడతాడా? లేదు సీక్రెట్ రూమ్లో పంపించి సోనియాని మళ్ళీ తీసుకొస్తాడా? లేదు ఎలిమినేట్ చేసి 2-3 వారాల తర్వాత మళ్ళీ తీసుకొస్తాడా? ఏం జరగబోతుంది అనేది ఒక పెద్ద ట్విస్ట్. ఈ వీక్ ఎలిమినేషన్ అనాలిసిస్ చేయాలంటే చాలా కష్టం. స్టార్టింగ్ అందరం అనుకున్నాం ఆదిత్య ఓమన్న ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు, ఎందుకంటే ఆయనకు ఓటు బ్యాంక్ పడదు అనుకున్నాం. కానీ చూస్తుంటే ఆదిత్య ఓమన్నకి ఆపరేషన్ సోనియా పేరుతో ఆయనకు ఓట్లు పెంచారు. కట్ చేస్తే ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది. ఆయన అన్ని రకాలుగా ముందుకు పోతాడు. అది చెప్పిన కదా, ఆపరేషన్ సోనియా, ఆపరేషన్ అప్పుడు ఏం జరిగింది, శ్రీ సత్య ఆపరేషన్, ఇంకా రకరకాల పేర్లు పెట్టి కంటెస్టెంట్ల పేర్లు పెట్టి ఆపరేషన్ అని చెప్పి చేసినప్పుడల్లా ఆపరేషన్ ఫెయిలే. ఆపరేషన్ సక్సెస్ అయినా పేషెంట్ డెడ్ అయ్యే సిచ్యువేషన్లో ఉంటుంది. ఈ కంటెస్టెంట్కి ఓట్లు తగ్గించాలి కాబట్టి ఆ కంటెస్టెంట్కి వేద్దామంటే ఆ కంటెస్టెంట్ సేఫ్లోకి పోయి ఈ కంటెస్టెంట్ డేంజర్ జోన్లోకి రావాల్సిన సిచ్యువేషన్ పోయి ఇంకెవరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్కి ఇంపార్టెంట్ అనుకుంటే వేరే మంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈసారి ట్విస్టే అబ్బా, ఏం జరిగినా ట్విస్టే, ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేము. నబీల్ ఒక్కడు బాగా సేఫ్లో ఉన్నాడు. నాగమణికంట, ఆదిత్య, ప్రేరణ వీళ్ళ ముగ్గురికి యావరేజ్ ఓటింగ్ కనబడుతుంది. బిగ్ బాస్ ఏం చేస్తాడు, పృథ్వీరాజ్ని తీయద్దు అనుకుంటే, సోనియాని తీయద్దు అనుకుంటే ఇప్పుడు ప్రేరణ, ఆదిత్య, మణికంటలో ఎవరినవన్నీ లేపారేస్తాడు. చెప్పలేము, ఏదన్నా జరగచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మాత్రమే ఓటేసుకోరు. ఎవరు నచ్చిర్రు, ఎవరు బాగా ఆడుతురు దాన్ని బట్టి మాత్రం ఓటేసుకోరు. ఇది మాత్రం నేను పక్కాగా చెప్తాను. ఉన్నది 6 ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. మన యూట్యూబ్ కమ్యూనిటీ పోల్లో నేను పోల్ పెడతా, 5 పేర్లు మాత్రం పెట్టచ్చు. కాబట్టి ఒక పేరు తీసేసి లేదంటే ఒక పేరుని ఇంకో వాళ్ళతో కలిపి పెట్టే ప్రయత్నం చేస్తా. ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే పాయింట్ కూడా ఒక 3 పేర్లతో పెడతా. ఎవరికి మీరు ఓటేసారు ఏందనేది అందులో చెప్పారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మన స్వాతి పికిల్స్లో 1000 ఆర్డర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మనం ఒక ఆఫర్ పెడుతున్నాం. ఆఫర్ ఏంటంటే మనం స్టార్టింగ్లో కంటిన్యూ చేసినాం చూసినారా, స్టార్టింగ్ 10 days, అదే ఆఫర్ మళ్ళీ ఇప్పుడు ఒక 5 రోజులు కంటిన్యూ చేయబోతున్నాం. Sinu65 అనే కూపన్ కోడ్ తోటి మీరు ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే అది 1 కిలో వజన్ అంటే 1 kg వెయిట్ ఉంటే కనుక, అంటే అది ఏదైనా అవిసె గింజల పొడి కావచ్చు, మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు, అదే మటన్ పికిల్ కావచ్చు, చికెన్ పికిల్ కావచ్చు, గోంగూర చికెన్, గోంగూర మటన్, ప్రాన్స్, మష్రూమ్, ఏదైనా కానీ ఏదైనా ఒకటే అని కాదు, మిక్స్డ్లో మీరు 10 పావుకిలో పెట్టినా ఓవరాల్గా మీరు చేస్తున్న కార్ట్ వాల్యూ అంటే మీరు కొంటున్న ప్రోడక్టు వజను, ప్రోడక్ట్ వెయిటు 1 కిలో అయితే దాని మీద మనం 65 రూపీస్ ఆఫ్ చేస్తున్నాం. Sinu65 రూపీస్ ఆఫ్. అది ఒకవేళ మీరు కొనేది 500 గ్రాములు అయితే 30 రూపీస్ ఆఫ్. సో అది 30, Sinu65. సో ఇది మనకు నడిపిస్తున్న కూపన్ కోడ్లు. వెబ్సైట్లో ఇప్పుడు మేము దాన్ని అప్డేట్ చేస్తాము. ఇక మనకి వాట్సాప్ త్రూ ఆర్డర్ చేసుకుంటే ఇప్పుడే అది కంటిన్యూ అవుతుంది. వెబ్సైట్లో అప్డేట్ చేసేదాకా కొంచెం సాయంత్రం వరకు అప్డేట్ అవుతుంది, లేదంటే మధ్యాహ్నం తర్వాత అప్డేట్ అవుతుంది. సో మీరు ఆర్డర్ చేసుకుంటే కనుక 500 రూపాయలు
500 grams ఆఫ్ ఎనీ ఐటమ్ తీసుకుంటే 30 రూపీస్ ఆఫ్, 1000 grams ఆఫ్ ఎనీ ఐటమ్ అంటే ఒకటే ఐటమ్ అని ఉండాల్సిన అవసరం లేదు, అది కొంచెం తీసుకున్నా కానీ మీకు 65 రూపీస్ ఆఫ్ ఉంటుంది. సో ఇది మన ఆఫర్. 1000 సబ్స్క్రైబర్లు అవుతుంది చూసిరా, సబ్స్క్రైబర్లని 1000 కస్టమర్స్ కంప్లీట్ చేసిన సందర్భంగా ఇది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక 5 days కంటిన్యూ చేస్తాం, ఆ తర్వాత మళ్ళీ తీసేస్తాం. ఎందుకు ఎప్పుడు కంటిన్యూ చేయాలంటే ఎప్పుడు కంటిన్యూ చేస్తే ఉంటుంది ఇక కష్టం అవుతుంది కదా, అందుకని చెప్పి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. సో మన డెలివరీ ఛార్జెస్ కూడా అన్నిట్లలో అంటే వెబ్సైట్లో కొంచెం అప్పట్లో ఎక్కువ కనిపించింది కదా,